మా పార్టీ అధ్యక్షులు ఇవాళ మాకు గతం గురించి ఏ పరిస్థితుల్లో తెలంగాణ తల్లడిల్లిపోయింది, ఎన్ని రకాల విపత్తులతో తెలంగాణ ప్రజలు తలపడ్డది, ఎన్ని రకాల విపత్తులతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డది, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఎంత కర్కశంగా తెలంగాణ ప్రజలను అవమానించింది, ఎన్ని రకాలుగా హింసించింది, ఇవన్నీ కూడా సోదాహరణంగా చెప్తూ గతంలోని పోరాటాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ సాయుధ పోరాటం కానీ, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కానీ, ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమం కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ చేసిన మోసం, అదేవిధంగా ముల్కీ రూల్స్ని చట్టబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని కూడా బేఖాతరు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయడం కానీ, ఇవన్నీ కూడా వారు గుర్తు చేసుకుంటూ అల్టిమేట్గా తెలంగాణ పోరాటంలో ఎన్ని ప్రాణాలు త్యాగమైతే, ఎంతమంది పోరాటం చేస్తే ఈరోజు మనకి రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు మా అందరికీ కూడా గతాన్ని గుర్తు చేయడంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను స్పృశిస్తూ పార్టీ తరపున రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాల విషయంలో కూడా చాలా వివరంగా దిశానిర్దేశం చేసినారు. ముఖ్యంగా అందరి అభిప్రాయం కూడా ఏమి అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడాలి అంటే ఒక బీఆర్ఎస్కి మాత్రమే అది సాధ్యమవుతుందని ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా అర్థమైంది. కాబట్టే ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాలి అనే మాట నిన్న చూసినాం. మనం ఎవరు కూడా ఆర్గనైజ్ చేయలేదు. కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా తండోపతండాలుగా వేలాది మంది స్వచ్ఛందంగా కేసీఆర్ గారిని వెతుక్కుంటూ వారి నియోజకవర్గానికి పోయిన పరిస్థితిని కూడా మనం చూసినాం. అందుకే ఇవాళ సమావేశం యొక్క ముఖ్యమైన ఆలోచన ఏంటంటే, అందరి అభిప్రాయం కూడా ఏంటంటే, మాకు అధికారమే పరమావిధిగా పనిచేసే ఆలోచన లేదు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ముఖ్యం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యం, వాటి కోసం పనిచేయాలని చెప్పి సమావేశం ఈరోజు అభిప్రాయపడ్డది.